నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మొగని కొట్టి మొగసాలకెక్కిందని ఒక సామెత ఉంటుంది, గుర్తుకుంది కదా. సేమ్ అట్లనే ఉన్నది మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి వ్యవహారం. బీజేపీలా లేని పంచాయతీని స్టార్ట్ చేసింది ఆయననే. ఇప్పుడు పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి మీరు ఈటల రాజేందర్ సస్పెండ్ చేస్తారా చెయ్యరా, ఆయనకు నోటీసులు ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి మొండి పట్టు బట్టి మొర పెట్టుకుంటున్నది ఇదే బండి సంజయ్ గారు. అసలు ఏమైంది, మనం 4-5 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. బీజేపీలో, తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్గా నడుస్తూ ఉన్నది. అసలు లేనటువంటి పంచాయతీని ఆయన స్టార్ట్ చేసినట్టు కనపడుతూ ఉంది. కార్యకర్తల మధ్యలో ఇంటర్నల్గా ఈ వర్గం ఆ వర్గం ఏ పార్టీలో అయినా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, బీజేపీలో ఉంటుంది. ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ప్రతి పార్టీల కార్యకర్తల మధ్య వర్గాల అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది. ఒక నాయకుడికి ఒక నాయకుడికి ఒక వర్గం, ఇంకో నాయకుడు ఇంకో వర్గం కార్యకర్తలు ఉంటారు. సో అది లోపల సెట్ చేసుకోవాలి, సమన్వయం చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. కానీ దాన్ని రచ్చకెక్కి దాన్ని అంటే డైరెక్ట్గా విమర్శలు చేసి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది అది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, మన హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి వ్యవహారాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితము బండి సంజయ్ గారి బర్త్డే జరిగింది. హుజురాబాద్లో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేసిండు ఆయన. చేసి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏమన్నాడు, వాళ్ళు అడిగిరు. మీడియా వాళ్ళు ఎట్లా ఉన్నకాడు ఉండరు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. జర్నలిస్టులు ఏదో క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. దాన్ని తెలివిగా కొంత చాకచక్యంగా పార్టీని కలుపుకొని పోయేటువంటి విధంగా ఏం లేదు మా దాంట్లో అంతా ఒకటే, మేము సో పని చేసుకుంటూ పోతున్నాం అని చెప్పి కొట్టి పడేస్తే అయిపోతుండే. కానీ మీడియా మిత్రులు అడగంగానే మరి అడిగిర్రా లేకపోతే మీడియా వాళ్ళతో కూడా బండి సంజయ్ గారు అడిగిపించుకున్నారా అర్థం కావట్లేదు, ఆయన పిఆర్ టీంను ఉపయోగించుకొని. కానీ వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. హుజురాబాద్లో వర్గాలు ఉన్నాయంట, కరీంనగర్ బీజేపీలో వర్గాలు ఉన్నాయంట, ఏంది పరిస్థితి అని చెప్పేసి మీడియా మిత్రులు ప్రశ్న అడగగానే వెంటనే దానికి బండి సంజయ్ గారు ఏమాత్రం కూడా క్షణం కూడా ఆలస్యం చేయకుండా, అవును కొంతమంది మన ఎంపీ ఎన్నికల్లో నా కోసము నాకు అంటే బీజేపీకి తక్కువ ఓట్లు పడాలని ప్రయత్నం చేసిరు హుజురాబాద్లో, ఇక్కడ ఇదే నియోజకవర్గంలో. మరి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలన్నా, ఇప్పుడు మేము స్థానిక సంస్థల ఎన్నికలు టికెట్లు ఇచ్చి అట్లాంటి వాళ్ళని మేము నాయకులను చేసుకోవాలన్నా, తప్పకుండా వాళ్ళ పట్ల మేము చూస్తాం, వాళ్ళకు టికెట్ రాకుండా చూసుకుంటాం అని చెప్పేసి డైరెక్ట్గా ఆరోపణలు చేసారు. ఇగో అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. ఏది మొన్న పోయినసారి ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్ కంట హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఓట్ల కంటే కూడా తక్కువ వచ్చాయంట. అదే ఆయన చేసిన వర్షన్ అది. కానీ వాస్తవం వేరే ఉన్నది. ఎంపీ ఎన్నికలప్పుడు ఎన్ని వచ్చినాయి, అంతకంత ముందు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు అక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు ఎంత, ఇవన్నీ లెక్కలు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. కానీ అక్కడ స్టార్ట్ చేసారు ఆయన. ఆ రోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో ఈ అలజడికి ఈ వివాదానికి కారణమైంది. సో దాంతో ఇక అలా మాట్లాడంగానే ఒక కేంద్ర మంత్రి, గతంలో బీజేపీకి అధ్యక్షునిగా పనిచేసిన రాష్ట్రానికి, సో కాబట్టి ఆయన మాట్లాడగానే అప్పటికే ఒక లుకలుకలు స్టార్ట్ అయిపోయినాయి హుజురాబాద్ నియోజకవర్గంలో. ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీకి మల్కాజ్గిరికి పోయారో అప్పటి నుంచి ఇక్కడ ఈటల రాజేందర్ గారి వర్గాన్ని ఏదైతున్నారో ఆయన నాయకులు, ఆయన వెంట ఉన్నటువంటి నాయకులకు ఒక లైన్ గీసేసారు. బండి సంజయ్ ఒక కొత్త వర్గాన్ని స్టార్ట్ చేసిండు, అంటే ఒక సపరేట్ వర్గాన్ని స్టార్ట్ చేసిండు హుజురాబాద్ నియోజకవర్గంలో. సో దాంతో ఏమైంది, ఈటల రాజేందర్ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ నాయకులందరికీ ప్రియారిటీస్ తగ్గిపోయినాయి అక్కడ. దాంతో ఆ మధ్యలోనే నియోజకవర్గ కన్వీనర్ ఒక ఆయన రాజీనామా కూడా చేసిండు. దాంతో అది ఇంకా ఎక్కువ తారాస్థాయికి వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో అక్కడ కొత్త పాత ఏర్పడ్డది. పాత బీజేపీ అంటే బండి సంజయ్ ఏమంటున్నటువంటి ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు, కొత్త బీజేపీ అంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఈటల రాజేందర్తో పాటు ఇళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు. సో కాబట్టి అట్లా కొత్త బీజేపీ పాత బీజేపీ స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఇక ఎప్పుడైతే బండి సంజయ్ ఇట్లా మాట్లాడిండో హుజురాబాద్ నియోజకవర్గంలో, ఇక అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఉంటారు, ఎట్లాగో మన ఈటల రాజేందర్ గారి వర్గం మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మట్టి నమ్ముకొని తిరుగుతూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మాకు టికెట్లు ఇవ్వకపోతే, మాకు బీఫామ్లు ఇవ్వకపోతే మీరు ఇంత ఫైట్ చేసి దేనికోసం, ఎందుకోసం మేము ఇంత ఫైట్ చేసింది, మరి రేపు ఏంది పరిస్థితి తాడోపేట తెలుసుకుందామని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కొంతమంది సపరేట్గా మీటింగ్లు పెట్టుకున్నారు. ఎంతమంది పోవాలి ఎట్ట పోవాలని చెప్పేసి మీటింగ్లు పెట్టుకొని 2-3 వేల మంది కలిసి మన షామీర్పేటకి వచ్చారు. ఏడికి మన ఈటల రాజేందర్ గారి ఇంటి దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చి అక్కడ ఒక మీటింగ్ పెట్టారు, బహిరంగంగా మీటింగ్ పెట్టుకొని మాట్లాడి అదే వేదిక నుంచి ఈటల రాజేందర్ కూడా బండి సంజయ్ పేరు తీసుకోకుండా గట్టిగానే అరుచుకున్నాడు. ఆయనే ఊకోలేదు, ఎందుకంటే ఉద్యమకారుడు, ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, కేసీఆర్ ఎమ్మటి
మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇక ఆయనకు కూడా కొంత రోషం ఉంటుంది. ఆయన తన కార్యకర్తలను తన నాయకులను ఇబ్బంది పెడుతుంటే ఆయన కూడా ఊకోడు కదా. సో ఆయన కూడా కొంచెం గట్టిగానే మాట్లాడిండు. ఎవడు నువ్వు, ఏంది కథ, కరీంనగర్ జిల్లాకు నీకేం సంబంధము, నేను ఆ జిల్లా అధ్యక్షునిగా పనిచేశాను, నేను ప్రతి గ్రామంలో నా అడుగులు ఉంటాయి, ప్రతి ఊరు నాకు తెలుసు, ప్రతి నాయకుడు నాకు తెలుసు, ప్రతి వర్గం నాకు తెలుసు, అసలు ఎవడు నువ్వు సైకో లెక్క బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి కొంత బండి సంజయ్ పేరు తీసుకోలే కానీ గట్టిగానే వేసాడు. ఎందుకంటే వాళ్ళ నాయకులని మొత్తము మేము టికెట్లు ఇయ్యము అనేటువంటి విధంగా మాట్లాడితే ఎట్టబోయి నాయకుడు కోపం వస్తుంది కదా వాళ్ళ కార్యకర్తలకు. సో ఆ రకంగా మాట్లాడడంతో దాన్ని తీసుకున్నాడు అనమాట. దాంతోపాటు ఆయన చెప్పింది కూడా క్లియర్గా, ఏదైతే నా మీద ఆరోపణలు చేసిర్రో హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఓట్లు ఎక్కువ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లప్పుడు నాకు ఓట్లు తక్కువ పడ్డాయి అని చెప్పేసి వారు ఆరోపణలు చేసిర్రో బండి సంజయ్ గారు, అది తప్పు. నాకు ఎమ్మెల్యే ఎన్నికల కంటే వచ్చిన ఓట్ల కంటే కూడా ఎంపీ ఎన్నికలకు అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి ఆయన కొన్ని లెక్కలు కూడా బయట పెట్టి చెప్పిండు. ఆ లెక్కలే ఇవి ఇలా కనపడతా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఎన్ని వచ్చినాయి. బీజేపీకి 2018 ఎమ్మెల్యే ఎన్నికలల్లో 1600 ఓట్లు మాత్రమే వచ్చినాయి, కేవలం 1683 ఓట్లు మాత్రమే వచ్చినాయి, డిపాజిట్ కూడా రాలే. అదే 2019 ఎంపీ ఎన్నికలల్లో 26,176 ఓట్లు వచ్చినాయి. అంటే ఉన్న దాంట్లో 16% ఓట్లు బీజేపీకి పడ్డాయి, బండి సంజయ్ కొట్టాయి. ఇప్పుడు 2019 ఎంపీ ఎన్నికల్లో, పోయినసారి ఈయన ఎంపీగా గెలిచినప్పుడు. ఇక ఇప్పుడు మొన్న 2023లో నవంబర్లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలల్లో 64,640 ఓట్లు బీజేపీకి వచ్చాయి. అంటే ఈటల రాజేంద్ర గారికి పడ్డాయి, దాదాపు 30% ఓట్లు పడ్డాయి ఆయనకి. అదే నియోజకవర్గంలో ఎంపీ ఎన్నికలు వచ్చినట్టుకి, అంటే ఎమ్మెల్యేకి ఎంపీకి మనకు ఒక 6 నెలల గ్యాప్ ఉంటుంది. ఆ 6 నెలల గ్యాప్లో మేలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో 2024 మేలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో 73,280 ఓట్లు వచ్చినాయి. అంటే 40% ఓట్లు వచ్చినాయి. దాదాపు ఎమ్మెల్యే ఓట్లకి ఎంపీ ఓట్లకి ఒక 10% పెరిగింది. పోనీ అంతకుముందు ఏమన్నా ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకుంటే అది లేదు. అంతకుముందు వచ్చింది ఎంత, 26,000 ఓట్లే. ఏది అప్పుడు ఈటల రాజేంద్ర గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బండి సంజయ్కి వచ్చినటువంటి ఓట్లు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపీ ఓట్లు ఎన్ని వచ్చినాయి, 26,000 ఓట్లే వచ్చినాయి. అదే మళ్ళా ఈటల రాజేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఈయనకు వచ్చినాయి 73,000 ఓట్లు. ఈవెన్ ఆయన ఎమ్మెల్యే ఓట్ల కంటే ఎక్కువ వచ్చినాయి. ఆయన ఎమ్మెల్యే ఓట్లకు 63,000 ఓట్లే వస్తే ఎంపీ ఓట్లకు 73,000 ఓట్లు వచ్చినాయి. అంటే 10,000 ఓట్లు అదనంగా పడ్డాయి. సో బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణ ఫేక్. అక్కడ చాలా క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఏదైతే తన బర్త్డే రోజు ఈటల రాజేంద్ర గారి మీద పరోక్షంగా వాళ్ళ నాయకుల మీద వాళ్ళ కార్యకర్తల మీద పెట్టి చేసినటువంటి వ్యాఖ్యలు ఫేక్. అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఈ లెక్కలు చూస్తూ ఉంటే. ఇది మనం చెప్పే లెక్కలు కాదు, ఈసీ దగ్గర ఉంటాయి ఈ లెక్కలు, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కూడా ఉంటుంది, కావాలంటే పోయి చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి ఈ లెక్కలు, అంతా పబ్లిక్ డొమైన్లోనే ఉంటాయి. మరి ఎక్కువ వచ్చినాక ఎందుకు ఆరోపణలు చేసిండు? నాకు ఎంపీ ఎన్నికల్లో నాకు తక్కువ వచ్చినాయి ఓట్లు ఈ నియోజకవర్గం నుంచి ఎట్లా చెప్పిండు? దేనికోసం చెప్పిండు? ఎందుకు అంటే బండి సంజయ్ గారికి ఈటల రాజేంద్ర అంటే మొదటి నుంచి పడతలేదు. ఆయన ఎట్లనే చేసి పార్టీల నుంచి వెళ్ళగొట్టాలి. ఆయన ఉంటే రేపన్నాడు మన మనుగడకి ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉందన్నటువంటి దాంట్లో ఈయన ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ గారు బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గం, ఈటల రాజేంద్ర గారు బీసీ ముదిరాజు సామాజిక వర్గం. సో ఇక్కడ ఎట్లా చూసుకున్నా కానీ ఇద్దరు బీసీలే. సో ఇద్దరివి ఒక కాంటలో పెట్టి చూస్తే, రెండు తక్కెట్లలో పెట్టి చూస్తే 100% ఈటల రాజేంద్ర గారికి ప్రియారిటీ ఇస్తారు. ఉద్యమకారుడు, కేసీఆర్తో కలిసి పనిచేసిండు, ఒక బీసీ బిడ్డ, 2 సార్లు మంత్రిగా పనిచేసిండు, అన్ని రకాల తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, అన్ని రకాలుగా ఆయనని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ బండి సంజయ్ని కరీంనగర్ వరకు మాత్రమే ఆయన ప్రచారం ఉంటుంది. ఆ కరీంనగర్లో కూడా ఎమ్మెల్యే ఎన్నికలకు పోటీ చేస్తే ఆయన ఓడిపోతాడు 100%. ఎందుకంటే గత అనుభవాలు ఉన్నాయి కదా, ఎమ్మెల్యే ఎన్నికలకు పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోయింది ఆయన. సో కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు అక్కడ మోడీ ప్రభావమో, మోడీ ఫేస్ చూసో, బీజేపీ హవా చూసో, కొంత హిందుత్వం అనేటువంటి ఫీల్ తోటో బండి సంజయ్కి ఓట్లు పడతా ఉంటాయి. కానీ ఈటల రాజేంద్ర గారు అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇక్కడ మల్కాజ్గిరి వచ్చి ఎంపీగా గెలిచిండు. అక్కడ మల్కాజ్గిరే కాదు, ఆయన ఉద్యమ నాయకుడు కాబట్టి ఈ తెలంగాణలో ఎక్కడ ఏడుకోయినా కానీ ప్రభావం చూపించగలుగుతాడు. గెలుస్తాడా ఓడతాడా పక్కన పెడితే ప్రభావం చూపించగలుగుతాడు, 1-2 స్థానాలు నిలబడగలుగుతాడు. సో కాబట్టి ఈ నేపథ్యంలో ఎప్పటికైనా నాకు థ్రెటన్ లెక్క ఫీల్ అవుతా ఉన్నాడు బండి సంజయ్.
ఈటల రాజేందర్ని. అందుకని పొమ్మను లేక పోగబెట్టేటువంటి విధంగా ఆయనకి ఏదో ఒక రకంగా అది చేసేటువంటి విధంగా పోనీ బండి సంజయ్ గారు చేసినటువంటి ఆరోపణలకు కట్టుబడి ఉండాలి కదా. నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి అని అన్నాడు. ఇక్కడ చూపించారు క్లియర్గా తక్కువ ఓట్లు రాలే, నీకు ఎక్కువ వచ్చినాయి, ఇంకా మాకంటే 10,000 ఓట్లు ఎక్కువనే వచ్చినాయని. మరి ఎందుకు ఆ మాట మీద కట్టుబడి ఉండట్లేదు? ఎందుకంటే ఇగో ఇట్లా ఇవన్నీ చేసి అంత అయినాక ఈటల గారు ఎప్పుడైతే మాట్లాడంగానే ఈ మాటలు పట్టుకొని పోయి అధిష్టానం దగ్గర కూర్చున్నాడంట. మీరు ఆయనకు షోకాజ్ నోటీసులు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. అసలు ఫస్ట్ బీజేపీ షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ బండి సంజయ్కి ఇచ్చి దాని తర్వాత ఈటల రాజేందర్కి ఇవ్వాలి. మరి ఇస్తుందా? బండి సంజయ్కి ఒక కేంద్ర మంత్రికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, జాతీయ పార్టీ ఇవ్వాలి. సో ఇప్పుడు నోటీసులు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అధిష్టానం దగ్గర ఒకటే మొర పెట్టుకుంటా ఉన్నాడంట. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈటల రాజేందర్కి అమిత్ షా ఆశీస్సులు బలంగా ఉన్నాయి. ప్లస్ ఈటల రాజేందర్ బలం ఏంది, ఆయన సత్తా ఏంది అనేది అమిత్ షాకి తెలుసు. సో కాబట్టి ఏం జరగబోతుంది ఇవాళ రాష్ట్రానికి కొత్తగా ఎన్నికైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా మాట్లాడుతూ పార్టీ లైన్ ఎవరు క్రాస్ చేసినా వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తాం, షోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి ఏమవుతుంది, ఏం జరగబోతా ఉన్నది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా నడుస్తూ ఉంది బీజేపీలో. ఏది ఏమైనా బీజేపీలో అసలు ఈ లొల్లి స్టార్ట్ చేసేది మాత్రం ఇక్కడ చూస్తే మాత్రం చాలా స్పష్టంగా బండి సంజయ్ లొల్లి స్టార్ట్ చేసిండు. కావాలనే గిల్లి గజ్జాలు పెట్టుకున్నట్టుగా, గిల్లి కయ్యం పెట్టుకున్నట్టుగా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడాలి మరి. బేసిక్గా ఒక్క మాటతో కొట్టిపడేస్తే పోయేది. ఏం లేదు, వర్గాలు లేవు, ఏం లేవు, అంతా మేము ఒకటే, మా అందరిది మోడీ వర్గమే లేకపోతే బీజేపీ వర్గం అని చెప్పేసి కొట్టేస్తే అయిపోయేది. ఆయన అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అక్కడ మాట్లాడి దాన్ని కాంట్రవర్సీ చేసి అట్లా కాంట్రవర్సీ చేసి మాట్లాడితే మరి కార్యకర్తలు ఊకుంటారా, నాయకులు ఊకుంటారా? తప్పకుండా నాయకుడి దగ్గరికి పోయి ఆందోళన చేస్తారు. మా పరిస్థితి ఏంది, మరి మాదేందో తెలుసు, ఎక్కడనో తెలుసు అంటే 100% వాళ్ళు కూడా అదే వేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మరి చూడాలి ఏం జరగబోతుంది. రేపు దగ్గర పడతా ఉన్న ఇది ఆల్రెడీ జూలై వస్తూ ఉంది, 21వ తారీఖు ఇవాళ. సో వస్తూ ఉన్నది. ఇది అయిపోతే ఆగస్ట్ సెప్టెంబర్ లోపల పంచాయతీ ఎన్నికలు అయిపోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు. సో కాబట్టి కోర్టు ఆదేశాలు ఉన్నాయి అట్లా. ఆ రకంగా ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. మరి ఇప్పుడు ఈ లొల్లుల మధ్య కరీంనగర్ బీజేపీలో ఏ రకమైనటువంటి అలజడి రానున్నది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.